మనకు గుజరాత్లో ఠాకోర్ అని ఒక మందిరం ఉంటుంది. నిజమైన ద్వారకాధీశుడు అక్కడ ఉన్నాడు, ద్వారకలో లేడు. ఒక వృద్ధుడు ఒక ఆయన ప్రతి సంవత్సరం దర్శనానికి వెళ్ళేవాడు ద్వారకాధీశుడి దగ్గర. వయసు బాగా నిండిపోతుంది. అప్పుడు ఆయన చెప్తాడు ద్వారకాధీశుడితో, ఇంకా నా వల్ల వచ్చేదానికి అవ్వదు స్వామి, ఇది చివరి దర్శనం. కానీ ఈ దర్శనం లేకుండా ఎంత జీవించాలో జీవితాన్ని ఊహించలేకుండా ఉన్నాను నేను. దయచేసి కష్టంగా ఉంది, వయసు అయిపోయింది. ఆ రోజు రాత్రి స్వప్నంలో ద్వారకాధీశుడు వచ్చాడు. ఏమయ్యా, వయసు అయిపోయింది, నేను రాలేను అని చాలా ఏడుస్తూ ఉన్నావు, నేను నీతో వస్తే ఎట్లుంటుంది అన్నాడు. ఈ ముసలోడు టక్కన లేచేసి ఒళ్ళంతా గిల్లుకున్నాడంట. ఇది కళ నిజమా ఏంటి అసలు, మీరేంటి నాతో వచ్చేదని. అవును, నువ్వు రాలేనని బాధపడుతున్నావు కదా, నీ బాధ తట్టుకోలేక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను నీతో వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళాను. నేను మొదలే ముసలోడి నడవలేకుండా ఉన్నాను, మిమ్మల్ని ఎట్లయ్యా స్వామి నేను తీసుకెళ్ళడం అన్నాడు. ఎద్దుల బండి కట్టుకొని మందిరం ముందు మెట్లు ఉన్నాయి కదా, అక్కడికి వచ్చేయి, నేను వచ్చేస్తా అన్నాడు. వీళ్ళు వెళ్ళి ఎద్దుల బండి కట్టుకొని వచ్చేస్తే ఆ మందిరం ముందు నిలబెట్టేస్తే ద్వారకాధీశుడు అర్ధరాత్రి తలుపులు తెరుచుకున్నాయి. ఆయన విగ్రహం కెట్టుకుంటూ జంప్ చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వచ్చేసి ఎద్దుల బండి ఎక్కేసింది. వీళ్ళు తీసుకొని వెళ్ళిపోయాడు ముసలైన. కొంతమంది చూశారు. ఉదయంతో అర్చకులు వచ్చారు. అర్చకులు వచ్చి తలుపు తీసి చూస్తే ఎక్కడున్నాడు స్వామి, లేడు. మరి ఏమైంది అంటే కొందరు చెప్పారు, అలా ఊరు నుంచి, అప్పట్లో ఏంటంటే తక్కువ సంఖ్య వ్యక్తులను, అలా ఊరు నుంచి ఆ ముసలోడు ప్రతి సంవత్సరం వస్తాడు కదా దర్శనానికి, ఆడు బండి తెచ్చి అక్కడ నిలబెట్టాడు, స్వామి వచ్చి ఎక్కేసాడు, వెళ్ళిపోయాడు, తీసుకున్నాడు. వీళ్ళందరూ కర్రలు బరిసెలు అన్నీ తీసుకొని పెద్ద గుంపు బయలుదేరి కాకపోతే వెళ్ళి ఇతను ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి భగవంతుని దొంగతనం చేస్తావాలి. అయ్యా దొంగతనం నిమిత్తనం ఏం లేదయ్యా, ఆయన వస్తానంటే ఆయన వస్తానంటే బలి చెప్తున్నావు కథలు, ఆయన వస్తానంటే తీసుకొచ్చావా? ఈ వృద్ధుడు పోయి స్వామితో అన్నాడంట, నేను ఈ వయసులో ఇటువంటి విపత్తుల్లో నన్ను పెడతావంటయ్యా స్వామి, నువ్వు వస్తానంటే నేను తీసుకొచ్చాను, వాళ్ళు నన్ను తనడానికి వస్తున్నారు, నువ్వేదో వచ్చి నాకేదో ఉపకారం చేయాలి కానీ ఈ వయసులో నన్ను ఇట్లాంటి పరిస్థితుల్లో పెడతావా? అప్పుడు భగవంతుడు అన్నాడంట, నేను నన్ను కదా చూసుకుంటాను, ఏం పని అవ్వదు. వాళ్ళకు మాట చెప్పు. ఏం చెప్తావంటే, నాతో సమానమైన బంగారం తూకం వేసి ఇచ్చేస్తానని చెప్పాను. మళ్ళా ఈ వృద్ధుడు అన్నాడంట, నీతో సమానమైన బంగారం నా దగ్గర ఎక్కడ ఉందా స్వామి, మళ్ళీ ఇంకో విపత్తులు, ఒక విపత్తు నుంచి ఇంకో విపత్తులకు తోస్తావా నన్ను? వెళ్ళి చెప్పవయ్యా, నేను చూసుకుంటాను అంటున్నాను కదా, వెళ్ళి చెప్పు అన్నాడు. అంటే వెళ్ళి, అయ్యా రేపు ఇదే సమయానికి వచ్చేయండి, తులాభారం వేసి భగవంతుడితో సమానమైన బంగారం ఇచ్చేస్తాను. సో ఈ పూజారులు బంగారం అనేసరికి భగవంతుడిని వదిలేసుకునేదానికి రెడీ అయిపోయారు. అరే బంగారం ఇస్తానన్నారా, ఏముందిలే ఇంకో స్వామిని చేయించుకుంటాం అంతే కదా, పర్లేదు, సరే ఎన్ని గంటలకు రమ్మంటారు, 10 గంటలకి, సరే అంటే భగవంతుడు అక్కడ పరీక్ష పెట్టాడు అర్చకులకు కూడా. సో వాళ్ళు ఏంటి అంటే బంగారానికి ఇది అయిపోయారు. బంగారానికి మరుసటి రోజు రానే వచ్చింది, వాళ్ళందరూ వచ్చేసారు. ఈ విషయం ఊరి జనాలందరికీ తెలిసేసి ఊరి జనాలందరూ కూడా వచ్చేసారు. ఏం జరుగుతుందో పెద్ద తగ్గిట ఏర్పాటు చేశారు, పెట్టారు. పెడితే ఈ ముసలోడికి ఏం అర్థం కావట్లేదు. ద్వారకాధీశ లోపల జమ చేసుకుంటా ఉన్నాడు. స్వామి బంగారు నా దగ్గర అంత లేదు, ఏం చేయాలా అన్నాడు. తులసి దళంతో సమానమైన బంగారం ఉందా నీ దగ్గర అన్నాడు. దానికేం పర్వాలేదు, తులసి దళంతో సమానమైన బరువు ఉంటే బంగారం అయితే ఉంది, ఒక పని చేయి,
తులసీ దళంతో సమానమైన బంగారము, ఒక తులసీ దళం, రెండు కలిపి ప్యాకెట్లో వేసారు. ప్యాకెట్లో వేశారు. వీళ్ళందరూ కూడా ఎన్ని కేజీలు బంగారు తెస్తాడో అది ఇది అని చెప్పి అని కాసుకొని కూర్చొని ఉన్నారు. వీడు వెళ్ళిపోయి పాపం ఆ వృద్ధుడు చిన్న తులసీ దళంతో సమానమైన బరువుండే బంగారము, ఒక తులసీ దళం తీసుకొని వచ్చి కృష్ణార్పణం అని చేస్తాడు. దగ్గర మోసం 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 అన్నారు. అయ్యా, ఆయనకు సమానమైన బంగారం ఇస్తానన్నాను, వేస్తే తూగింది కదా, నేనేమి చెప్పానా? ఆయన 100 కేజీలు ఉంటాడు, 200 కేజీలు ఉంటాడు, 300 కేజీలు ఉంటాడు. ఆయన ఎంత బరువన్నా ఉన్నది, కానీ భక్తిదేవి ఆ తులసీ దళము ఆ భక్తుడు ఆ భక్తితో అర్పించాడు, తూగిపోయాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కూడా ఒక పాయింట్ ఉంది. ఆయన్ని నువ్వు కొనాలంటే నీ వల్ల కానే కాదు, కానీ ఒక వస్తువుతో కొనగలవు. అదేంటి అంటే శుద్ధ భక్తితో నువ్వు కొనగలవు భగవంతుడు. కేవలం శుద్ధ భక్తితో నువ్వు కొనగలవు. సో అక్కడ జనాలు అందరూ కూడా వీళ్ళు మోసం మోసం అని వచ్చేసరికి జనాలు పెద్ద మనుషులు అందరూ ఉన్నారు. వాళ్ళతో నేను అన్నాడు, అయ్యా మీరన్నా చెప్పండి అయ్యా, నేను వాళ్ళందరూ న్యాయం చెప్పేది కాదు, సాక్షాత్తు ద్వారకాధీశుడే చెప్పాడు. మీకు నా మీద భావం లేదు, నా ఐశ్వర్యం మీద భావం. అందువల్ల మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు. ఈ భక్తుడికి భక్తి ఉంది కాబట్టి నేను ఇక్కడ కొలువవుతాను. ఈరోజు ద్వారకలో ద్వారకాధీశుడు లేడు, దాపూర్లో ఉన్నాడు. అక్కడ మనం ద్వారకాధీశుని దర్శిస్తాం.